బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పౌరసత్వ సవరణ చట్ట అమలుకు నోటిఫికేషన్ జారీ అయింది. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో సీఏఏను ఆ పార్టీ పొందుపరిచింది. పొరుగు దేశాల్లో అణిచివేతకు గురైన మైనార్టీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు వరంగా మారనుందని కేంద్రం చెబుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎవరికి ఇది లాభదాయకం? రైట్ రాధిక, మొత్తంగా చూసుకుంటే రానున్న లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏదైతే 2019లో ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వానికి సంబంధించి ఇతర దేశాల్లో హింసకు గురైన పౌరులను ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత వారికి ఆశ్రయం కల్పించడానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది 2019లో. ఆ చట్టానికి సంబంధించి ఇప్పుడు మళ్ళా నోటిఫికేషన్ జారీ చేశారు. అంటే 2019లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చింది పౌరసత్వానికి సంబంధించి. అంటే పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు సంబంధించిన పౌరసత్వం ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించే విధంగా కూడా ఈ చట్టం అనేది పనిచేయబోతున్నట్టు కూడా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ఇది వారి పాలిట వరంగా మారబోతున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. అంటే ఎన్నికలకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని మళ్ళా ఎన్నికలకు ముందు అమలు చేస్తున్నారనేది ప్రధానంగా ఇప్పుడు ఒక విమర్శ అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇది విమర్శలు ఏ విధంగా ఉన్నా కానీ ఇది ఎవరైతే శరణార్థులు ఉన్నారో, ఇతర దేశాల్లో హింసకు గురవుతున్నారు, భారతదేశానికి వచ్చి తలదాచుకునే విధంగా ఎవరైతే ఉన్నారో వారికి ఆశ్రయం కల్పించడంలో ఉపయోగపడుతుందనేది ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇది ఆన్లైన్లోనే దీనికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా కూడా ఇది వెసులుబాటు కల్పించబోతున్నారు. అయితే ఇది ప్రధానంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎందువల్ల ఈ యాక్ట్ తీసుకొచ్చారనేది మనం ప్రధానంగా చూసుకుంటే కనుక, అంటే దేశ విభజన జరిగిన సందర్భంలో పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ పౌరసత్వం కల్పిస్తామన్న వాగ్దానం చేసింది, కానీ అమలు చేయలేదనేది ప్రధానంగా ఇప్పుడు బీజేపీ ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇది అమలు చేస్తామని తెలిపారు. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాల్లో కాకుండా 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత దాదాపు 4 సంవత్సరాల పైనే కావస్తుంది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి కదలిక లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం, ఇది కేవలం ఎన్నికలకు సంబంధించిన చట్టమే తప్ప ప్రేమ, వారి మీద ఉన్న అభిమానంతో ఈ చట్టాన్ని తీసుకురావడం లేదనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా కానీ ఇతర దేశాల్లో ఇబ్బందులకు గురవుతున్న, హింసకు గురవుతున్న పౌరులకు మాత్రం భారతదేశంలో తలదాచుకునేందుకు ఈ చట్టం అనేది ఉపయోగపడుతుందనేది కూడా వారందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది ప్రధానంగా దీని ద్వారా తెలుస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో హింసకు గురై మన దేశానికి వచ్చిన వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరోవైపు ఇటు ఈ నిబంధనను రూపొందిస్తూ 2014 డిసెంబర్ 31 కంటే ముందు 3 దేశాల నుంచి వచ్చిన, అంటే ప్రధాని నరేంద్ర మోడీ అంటే బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు ఏదైతే ఉందో 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఏదైతే 3 దేశాల నుంచి హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయంటూ కూడా ప్రధానంగా తెలియజేస్తున్నారు. అంటే 2014 ముందు వరకు అప్పటి నుంచి ఎవరైతే ఇక్కడికి ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టారు, ఇక్కడ తలదాచుకుంటున్నారో అటువంటి వారికి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పనిచేస్తుందంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఈ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందనేది కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జైరాం రమేష్ ట్విట్టర్ వేదిక కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే డిసెంబర్ 2019లో పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్ట నిబంధనలను మోడీ ప్రభుత్వం తెలియజేయడానికి 4 సంవత్సరాల
3 నెలల సమయం పట్టిందా, ఇప్పటి వరకు ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అనేది ప్రధానంగా ఇటు జయరాం రమేష్ కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. నిబంధనలను నోటిఫికేషన్ కోసం 9 పొడిగింపులను కోరిన తర్వాత ప్రకటన చేయడానికి ఇది ఉద్దేశపూర్వకంగానే, అంటే ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఇటు పశ్చిమ బెంగాల్, ఇటు బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు పశ్చిమ బెంగాల్, మరోవైపు అస్సాంకు సంబంధించిన వారు కూడా ఎక్కువ అక్కడ తలదాచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాలను ప్రధానంగా ఇతర రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారనేది జయరాం రమేష్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ఈ చట్టం అనేది ఇతర దేశాల ఇబ్బందులకు గురవుతున్న పౌరులకు మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక, రైట్ శివ, 2014 డిసెంబర్ 31కి ముందు పొరుగు దేశాల నుంచి ఇండియా వచ్చిన వారికి ఇది వర్తిస్తుంది. 2014 తర్వాత వచ్చిన వారి సంగతి ఏంటి? అలాగే ఎందుకని ఈ అమెండ్మెంట్ తేవడానికి ఇంత జాప్యం జరిగింది అన్న ప్రతిపక్షాల ప్రశ్నకు బీజేపీ ఏం సమాధానం చెబుతుంది? 2014-31కి తర్వాత ఏదైతే 3 దేశాలు ఎంతమంది అయితే చెప్పుకున్నాం మనం, ఆ 3 దేశాలకు సంబంధించి ఎవరైతే వచ్చారో అంటే వారికి మరోవైపు ఇతర దేశాల్లో ఎవరైతే బౌద్ధులు, పార్శ్వికులు, ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా ఆశ్రయం పొందిన వారికి ఇక్కడ వారి పౌరసత్వం కల్పిస్తాము, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం అనేది ప్రధానంగా నరేంద్ర మోడీ 2019లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి దాని జోలికి ఎందుకు వెళ్ళలేదు? అనేక బిల్లులను పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, ఇతర సమావేశాల్లో ప్రవేశపెట్టారు. కానీ పార్లమెంట్ సమావేశాల్లో ఇటు ఉభయ సభల్లో కూడా దాని ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను ఎందుకు తీసుకురాలేదని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎప్పుడైతే ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకొచ్చి పెట్టారో మళ్ళా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మరో 1-2 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. మరో 4-5 రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది. షెడ్యూల్ రావడానికి ముందు మరో 1 రోజుల్లోనే ఎన్నికలు కూడా ముగియబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓట్లను దండుకోవడానికి తప్ప వేరే ఉద్దేశం ప్రధాని నరేంద్ర మోడీకి లేదు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీల ఆరోపణల విమర్శలను అధికార పార్టీ కూడా తిప్పుకొడుతుంది. ఇది మోదీ హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అమలు చేస్తున్నారు, దానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారనేది కూడా ఇటు బీజేపీ నేతలైతే ప్రతి విమర్శకు దిగుతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ. రెండు 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం పొందింది. డిసెంబర్ 11న బిల్లును ఆమోదించింది. డిసెంబర్ 12న నోటిఫై కూడా జారీ చేశారు. నిబంధనలను నోటిఫై చేయకపోవడంతో అమల్లో జాప్యం ఏర్పడింది. 2014 డిసెంబర్ 31కి ముందు పొరుగు దేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారికి భారత పౌరసత్వం లభించనుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు భారీగా వలసలొచ్చారు. వారిలో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు ఉన్నారు. 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సిఏఏ సవరించింది. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ముస్లింల పట్ల వివక్ష చూపుతుందంటూ వాదనలు వినిపించాయి. రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలను బలహీనపరుస్తుందని కొందరు పోరాటమూ చేశారు.